లేస్తూనే గబగబా పేపర్ తీసి చూసింది. ఏమీ లేదు. రిలీఫ్‌గా కళ్ళు మూసుకుంది. అంతలో చప్పున ఏదో ఫ్లాష్ అయి టీవీ ఆన్ చేసింది. డిప్యూటీ సీఎం పురుషోత్తమ చక్రవర్తి దుర్మరణం. టీవీలో తెలుగు ఛానల్ స్క్రోలింగ్. పైన యాక్సిడెంట్ వివరాలు చూపిస్తున్నారు. స్థాణువై నిలబడిపోయింది. కొద్ది గంటల ముందు తెలిసిన నిజం అంతలోనే పెరిగి పెరిగి పెనుభూతమై కళ్ళ ముందు నిలువుగా నిస్తేజంగా కూలబడింది. భరద్వాజ, వై డిడ్ యూ డూ దిస్? ఆమె గుండె ఆక్రోశించింది. ఎదురుగా స్క్రీన్ మీద పురుషోత్తం కుటుంబ సభ్యులు హృదయ విదారకంగా రోదిస్తున్నారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సీఎం కోదండరామిరెడ్డి, గవర్నర్ దేశపాండే, హోమ్ మినిస్టర్ జేకే భరద్వాజ, ఫైనాన్స్ మినిస్టర్ ప్రతాప్ రెడ్డి తదితరులు. సంఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరిన సీఎం మరియు అనుచర వర్గం. అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయిన హోమ్ మినిస్టర్ జేకే తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సంఘటన పూర్వపరాలు తెలుసుకోవలసిందిగా పోలీసు శాఖకి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి చర్యలు పర్యవేక్షిస్తానని హామీ. టీవీలో న్యూస్ రీడర్లు చెప్పుకొని పోతున్నారు. శక్తి మొత్తం ఇంకిపోయినట్టు కూర్చుని ఉంది మనోజ్ఞ. వాకికి వెళ్ళలేదా? బద్ధకంగా చూస్తూ అడిగింది రేఖ. మనోజ్ఞ జవాబివ్వలేదు. ఏమీ మాట్లాడే ఓపిక పోయింది ఆమెలో. పొద్దున్నే టీవీ పెట్టావేం అని యథాలాపంగా టీవీ కేసి చూసి చొప్పున లేచి కూర్చుంది రేఖ. అరే, డిప్యూటీ పోయాడా అంటూ. పాపం, వచ్చే నెల వాళ్ళ అమ్మాయి పెళ్ళటే. జాలిగా అంది రేఖ న్యూస్ చూస్తూ. ఎవరో చెళ్ళున చెరిచినట్టయింది. అంతలో బెల్ మోగింది. కదలకుండా కూర్చున్న మనోజ్ఞ వైపు ఆశ్చర్యంగా చూసి, నీకేమైందే? పోయింది పురుషోత్తం కాదు, ఏదో మీ చుట్టమైనట్టు ముఖం పెట్టావు. అయినా ఈ మధ్య పొలిటీషియన్లందరూ నీ ఆత్మబంధువులైపోయారులే అని వెక్కిరింతగా అంటూ వెళ్ళి తలుపు తీసి గతుకుమంది. సార్ మీరా, రండి రండి అన్న రేఖ మాటలకు తల తిప్పి చూసింది. భరద్వాజ. ఎదురుగుండా టీవీలో పురుషోత్తం శవం రక్తసిక్తమై ఉంది. నెమ్మదిగా లోపలికి అడుగు పెట్టాడతను. మనోజ్ఞ తల మీద చేయి వేసి నిమిరాడు. ఆమె మానసిక స్థితి అర్థం చేసుకున్నట్టుగా. అంతలో రేఖ అతని వెనకే లోపలికొస్తూ, సార్, పురుషోత్తం గారు పోయారట కదా పాపం అంది. ఆమె ముఖంలో సింపతి కంటే ఎక్కువ కుతూహలం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. నెమ్మదిగా అక్కడున్న సోఫాలో కూర్చుంటూ తల ఊపాడు. అందుకే వాక్కి వెళ్ళలేదేమో కదా, అదే అనుకున్నాం. వీఆర్ వెరీ సారీ తన సానుభూతిని తెలుపుతూ అంది రేఖ. వెరీ మచ్ టయర్డ్. రాత్రి మొత్తం నిద్రలేదు. కాస్త టీ ఇస్తావా అమ్మా? అలసటగా చూస్తూ అడిగాడు. అయ్యో, ఎంత మాట సార్, ఇప్పుడే తెస్తాను. మను, నువ్వు సార్తో మాట్లాడుతుండు. మాట్లాడమని సైగ చేస్తూ కిచెన్ కేసి నడిచింది. టీవీ వైపు చూశాడు. మౌనంగా ఆఫ్ చేసింది. చేతిలో గీతలు చూసుకుంటూ గడిపింది. రేఖ తెచ్చిన టీ తాగి థ్యాంక్స్ చెప్పి లేచాడు. నేను వస్తాను మీ కాటేజ్ వరకు చెప్పింది మనోజ్ఞ. ముందే ఊహించినట్టు తల ఊపాడు రమ్మని. చాలాసేపటి మౌనం తర్వాత కాటేజ్ దగ్గరవుతుంటే అన్నాడు. నాకు తెలుసు మను, ఇట్స్ డిఫికల్ట్. నీ కళ్ళ ముందున్న వ్యక్తి అలాంటి పని చేయించాడంటే నమ్మడం చాలా కష్టం. కానీ అదే వాస్తవం. నువ్వెంత తొందరగా రిలీజ్ అయ్యి బయటపడితే అంత మంచిది. తలెత్తి సూటిగా అతని వైపు చూసింది. చాలా కరెక్ట్గా చెప్పారు భరద్వాజ. రిలీజ్ అవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ రిలీజేషన్ తోటే జీవితాంతం బతకాలి కదా. అదిరిపడ్డాడు. యు మీన్? అనుమానంగా అన్నాడు. ఐ మీన్ ఇట్. సొసైటీ కోసం అంతర్మదనాన్ని, అంతరాత్మని చంపుకోవడానికి మీరు సిద్ధమైతే మీకోసం మిమ్మల్ని మీరుగా ఒప్పుకోలేనా? ఆఫ్టర్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ హ్యాపీగా అంది. నాన్ సెన్స్ అరిచాడు. నీకు అర్థం కాదేం? పిచ్చా నీకేమన్నా? ఇంత జరిగాక కూడా నేను ఎలాంటి వాడినో ఇంకా గ్రహించలేని నీ మెంటాలిటీని మొండితనం అనాలా లేక మూర్ఖత్వం అనాలా? అసలు చెయ్యెత్తి అతన్ని వారిస్తూ చెప్పింది. మిమ్మల్ని ప్రేమించడం అంటే మీలోని మంచి చెడు రెండూ కలిపే కదా భరద్వాజ. అయినా మీరే అన్నారుగా, అన్నీ ఈ లోకంలో అన్నీ ప్యాకేజెస్గానే వస్తాయని. అయినా యుద్ధంలో చెడుని చంపేవాడిని వీరుడు అంటారు, దుర్మార్గుడు అనరుగా. అండ్ మోర్ ఎవర్, నేనేమీ దావూదునో వీరప్పన్నో కోరుకోవట్లేదు. మీరు చేసే పనికి మరో కోణం చూసి ఆలోచించి చెప్తున్నాను. నవ్వాడు. తరచు చూస్తే వాళ్ళకు కూడా వాళ్ళు చేసే పనులకి జస్టిఫికేషన్ రాదర్ మరో కోణం ఉంటుంది మనోజ్ఞ. అంత ఆలోచించే వయసు, పరిణితి, అనుభవం ఏవీ నీకిప్పుడు లేవు. ఐ కెన్ అండర్స్టాండ్ ఆవేశంలో అంటున్నావు. అయినా ఇదో సాలెగూడు. ఇక్కడ అసలు బై భరద్వాజ. ఆమె కళ్ళు తడిగా మెరిశాయి. మను సందిగ్ధంగా అన్నాడు. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది భరద్వాజ. నన్నింతగా ప్రేమించి నా గురించే అనుక్షణం ఆలోచించే వ్యక్తి ఉండగా నేనింక దేనికి వరీ కానక్కర్లేదు. ఐఆమ్ సో లక్కీ. బాయ్. నవ్వుతూ వెనుతిరిగింది. నిశ్చేష్టుడై చాలాసేపు అలాగే నిలబడ్డాడు.
తర్వాత మెల్లగా ఛాంబర్లోకొచ్చి మంచం మీద వాలాడు. అతని పెదాల మీద చిరునవ్వు వెలిసింది. కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. మను, ఇదంతా నిజమేనా? నన్ను నన్నుగా యాక్సెప్ట్ చేయడం ఇంత హాయినిస్తుందా? నీలో అంత ప్రేమ దాగుందా? ఎంత గొప్ప భావన, ఎంత ఉన్నతమైంది నీ మనసు. చిన్నపిల్లవంటూ ఎన్నాళ్ళు నిన్ను చిన్నబుచ్చాను. ఇప్పుడు నీ ముందు నేనెంత చిన్నవాడినో తెలుస్తోంది. కాని ఈ ఓటమి హాయిగానే ఉంది. కళ్ళు మూసుకున్నాడు. రెప్పల్లో దాగిన కన్నీరు మెల్లగా పక్కకి జారి దిండులో ఇంకిపోయింది. గుండె లోతుల్లోంచి పొంగుకుస్తున్నదేంటి? దుఃఖమా? ఆనందమా? వద్దు మను, తగనని చెప్పి వెళ్ళిపో. ఇంత ప్రేమని ఈ గుండె తట్టుకోలేదు, భరించలేను. వద్దు మను. ఓ మై ఏంజెల్, డోంట్ గో ఎనీవేర్. ఎందుకు వెళ్ళాలని ప్రశ్నించి నాతోనే ఉండిపోయావు. ఈ మనసెంత స్వార్థపూరితం. క్షణం క్రితం వరకు నువ్వు నన్ను అపార్థం చేసుకోకుంటే, కనీసం అసహించుకోకుంటే చాలంది. ఇప్పుడు నీతో మమేకం కావాలని తపన పడుతోంది చూసావా? ఇది స్వార్థమా? ప్రణయమా? ప్రేమంటే నిజంగా ఇంత అద్భుతమా? యాంత్రికంగా ఇంటర్కమ్ ఆన్ చేసిన వాడల్లా సార్ అన్న శరత్ గొంతుకి కళ్ళు విప్పాడు. చెప్పు శరత్. పాణిగారి మదర్ అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలిసింది సార్. గుడ్ టు నో శరత్. చాలా రోజులకో మంచి వార్త. ఫైన్, ఓకే దెన్ అంటూ ఫోన్ క్రెడిల్ చేసేలోపే శరత్ చెప్పాడు. మీకోసం మనోజ్ఞ మేడం వెయిట్ చేస్తున్నారు సార్. వాట్? మనోజ్ఞ? ఎంతసేపు అయింది? ఆల్మోస్ట్ ఒక 1 అవర్. నాకెందుకు చెప్పలేదు? కటువుగా అన్నాడు. మేడం వద్దన్నారు సార్. మీరు లేచాకే కలుస్తానన్నారు. వణికింది శరత్ గొంతు భయంతో. ఇట్స్ ఓకే, సెండ్ హర్ ఇన్. 2 క్షణాల తర్వాత మనోజ్ఞ లోపలికి రాగానే కోపంగా అన్నాడు. ఏం మనో, లేపాల్సింది కదా నన్ను. మీకు రెస్ట్ అవసరమని. ఎట్ ద సేమ్ టైం లంచ్ కూడా అవసరమని వచ్చాను. వెళదామా? తనదైన చిరునవ్వుతో అడిగింది. ఒకసారి ఆమె వైపు చూశాడు. మురళి గుర్తొచ్చాడు. స్నిగ్ధ మాటలు, పాణి గుర్తు చేసిన థ్రెట్. ఇక ఆమెతో తన ఫైనల్ డెసిషన్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు. తలూపి లేచాడు. చాలా డల్గా అయిపోయారు మీరు ఈ 2 రోజుల్లో. కామ్గా లంచ్ చేస్తున్న భరద్వాజని దిగులుగా చూస్తూ అంది. నిర్లిప్తంగా నవ్వాడు. జరిగినవేవి చిన్న సంఘటనలు కాదుగా. అయినా నీ ముందు కాబట్టి నా టెన్షన్ తెలియనిస్తున్నాను. తెలుసన్నట్టుగా తల పరికించి వదిలేండి. ఇంతకీ పాణిగారెప్పుడొస్తారు? పాణి ప్రస్తావన రాగానే అతను చెప్పిన సంగతులు గుర్తుకొచ్చి మనసు మరింత వేడెక్కింది. తెలీదు, మాట్లాడలేదు. నువ్వేంటి హడావిడిగా కానిచ్చేస్తున్నావు? లంచ్ ఏదైనా పనుందా? అవును, మీతో లంచ్ చేయడానికి ఫస్ట్ హాఫ్ సెమినార్స్ ఎగ్గొట్టానుగా. తొందరగా వెళదామనొస్తే మీరేమో పడకేశారు కదా. ఓ సారీ, లేపాల్సింది కదా. ఇట్స్ ఓకే, డోంట్ బాదర్. 4కి చాలా ఇంపార్టెంట్ సెషన్ ఉంది. లివర్ ట్రాన్స్ప్లాంట్ గురించి. మీనన్ సార్ స్పీచ్. నన్ను డ్రాప్ చేస్తారుగా? అనీజీగా చూశాడు. ఓహ్, వెళ్ళాలా? ఐ థాట్. సరే పద, డ్రాప్ చేస్తాను. లేచాడు. ఏమైంది భరద్వాజ? ఎనీథింగ్ స్పెసిఫిక్? వెల్, స్పెసిఫిక్ అవునో కాదో కొంచెం మాట్లాడాలి అనుకున్నాను నీతో. సాలోచనగా చూస్తూ చెప్పాడు. ఓకే, ఇఫ్ దట్ ఈజ్ ద కేస్ ఐ విల్ స్టే బ్యాక్. తిరిగి కూర్చుంటూ అంది. నోనో, వెళ్ళాలన్నాం కదా. మళ్ళీ ఇంపార్టెంట్ సెషన్. మీకంటే ముఖ్యం కాదేది, స్థిరంగా చెప్పింది. అతను వాదించలేదు. నిశ్చలంగా ఓసారి ఆమె ముఖంలోకి చూశాడు. సరే పద, ఇక్కడ కాదు, క్లుప్తంగా చెప్పి కదిలాడు. దారంతా ఏమీ మాట్లాడకుండా దీక్షగా కారు నడుపుతోన్న భరద్వాజ్ వైపు కుతూహలంగా చూసింది. ఛాంబర్లో అడుగు పెడుతూనే అతని ముఖంలో మరింత సీరియస్నెస్ చోటు చేసుకుంది. సోఫాలో కూర్చుని ఆమె వైపు చూశాడు. ఒక్కసారి తను మాట్లాడేశాక ఆమె తనని అసహించుకుని వెళ్ళిపోతే ఇక ఆమెని చూడడం ఇదే ఆఖరు. బహుశా జీవితంలో తామిద్దరిక కలవలేకపోవచ్చు. బహుశా ఇక తాని పర్ణశాలకు కూడా మళ్ళీ రాకపోవచ్చు. పర్ణశాల ఏమిటి? తామిద్దరూ కలిసి నడిచిన ఈ నేల, ఈ ఊరు, ఇక ఇక్కడ కాలు మోపడేమో తను. గుండెని చీలుస్తోన్న బాధ. ఎంతో జీవితాన్ని చూసిన తనకే ఎలా ఉంటే పాపం మనం. నో, చెప్పాలి, చెప్పే భరద్వాజ. ఇంకా మీ లైఫ్తో ఆడుకోకు, చెప్పేయ్. ఎంత కష్టమైనా ఆమె జీవితం బాగుండాలంటే. నాతో మాట్లాడాలి అన్నారు, వచ్చి ఎంతసేపు అయింది, మాట్లాడరేం? అడిగింది మనోజ్ఞ భరద్వాజ వైపు చూస్తూ. గంభీరంగా చూశాడు. అసెంబ్లీ సెషన్స్కి ఇంకా 10 రోజులే టైం ఉంది. ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మీ. ముఖ్యంగా పురుషోత్తం ఇష్యూ తర్వాత. అక్కడ రామ్కి టెన్షన్ పెరిగింది కూడా. ఇప్పటికే చాలాసార్లు ప్లాన్ చేసి క్యాన్సిల్ చేశాను. ఇక ఏమన్నా చేస్తే గౌరవం కూడా ఉండదు మనం. సాలోచనగా చూసింది. ఓకే, అర్థం చేసుకోగలను. ఇప్పుడు వెళదాం. ఆమె సింపుల్గా అడిగిన ప్రశ్న తోటాలా పేలింది అతని గుండెల్లో. రుళ్ళిపడి చూశాడు. కొన్ని క్షణాల తర్వాత నెమ్మదిగా అన్నాడు.
మను, నువ్వు నమ్ముతావో లేదో, 2 రోజుల క్రితం వరకు నేను నీలాగా ఆలోచించాను. నాతో పాటు నిన్ను తీసుకువెళ్ళిపోదామని అనుకున్నాను. ఇందులో నమ్మకపోవడానికి ఏముంది భరద్వాజ? ఇప్పుడేమైంది? మీరు అర్జెంటుగా వెళ్ళేదుందా? అలా అయితే వెంటనే బయలుదేరదాం. దాందేముంది? దానికెందుకింత వర్రీ? అంటూ ఇంకేదో చెప్పబోయి ఆగిపోయింది. ఆమె ముఖంలో నవ్వు చెరిగిపోయింది. వెళుతున్నానని చెప్తున్నారా భరద్వాజ? హఠాత్తుగా బలహీనమైన ఆమె స్వరం చెప్తోంది. ఆమెకు అర్థమైపోయిందని. నెమ్మదిగా తల ఊపాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఇంత సడన్గా ఏమైంది భరద్వాజ? నా వల్లేమన్నా తప్పు? వేలగా ఉన్న ఆ చూపుల్లో వేల ప్రశ్నలు. నోనో మను, ఇది నేను అన్ని విధాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. నీ వైపు నుంచి కూడా. అలా చేసే హక్కు నాకు లేదని తెలుసు, కానీ తప్పదు. రేపొద్దున జరిగే పరిణామాల కంటే ఇప్పుడు కలిగే బాధ చాలా. అయినో చిన్నది కాదని, కానీ భరించాలి, తప్పదు. ఆశ పెట్టి మోసం చేశాననుకున్నా సరే, ఇది మంచికే మనం. ప్లీజ్ అర్థం చేసుకోవు. గుండె దిటవు చేసుకుని ఒక్కో మాట చెప్పేశాడు. బ్లాంక్గా చూసిందామె. ఎవరు మంచికి భరద్వాజ? నిస్సహాయంగా చూశాడు. మీకు నేను నచ్చలేదా? నెమ్మదిగా అడిగింది. భరద్వాజ కళ్ళల్లో నీళ్లురాయి. అదేం కాదన్నట్టు తల అడ్డంగా తిప్పి తలంచుకున్నాడు. అయితే మీ పరువు పోతున్నానా? మను వెలువెళ్ళన్నట్టు చూశాడు. అయితే అవేం కాదు మను. నేను ఇదివరకే చెప్పాను. నాకు ఇదేమంత ఈజీ కాదు, కానీ తప్పదు. అదే మంచిది. అతని గొంతు వణికింది. ఏది మంచో నిర్ణయించడానికి మనమెవరం? రాదర్, మీరెవరు? అయినా నాకు కారణం తెలియాలి. ఇన్నాళ్ల మన పరిచయంలో అంతైతే ఐ డిజర్వ్ కదా, లేక? మను ప్లీజ్, రేపొద్దున నాకేదైనా జరిగితే వాణిలా నీ జీవితం కాకూడదు. అండ్ నా లైఫ్ ఇప్పుడు కత్తి అంచు మీద ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలీదు. అలాంటి గాల్లో దీపం లాంటి జీవితంలోకి నిన్ను ఆహ్వానించలేను. అబద్ధం. నేను మీకు ఈ నెల రోజుల్లోనూ బోర్ కొట్టేశాను కదూ? బాధగా చూశాడు. అంతలోనే తమాయించుకున్నాడు. నువ్వేమనుకున్నా సరే, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. అయినో మురళిగారిలాగే అందరి జీవితాల్లో ఉండాలని ఏముంది? మీ తాతగారు, మీ నాన్నగారు వాళ్ళంతా 70 ఏళ్ళొచ్చే వరకు బాగానే ఉన్నారుగా. మీకు వాళ్ళ పోలికే రావచ్చుగా. ఐ కాంట్ టేక్ రిస్క్ మనం. నన్ను ప్రేమించడం లేదని చెప్పండి. ఒక్క మాట అడగకుండా వెళ్ళిపోతాను. అంతేకాని మంచి చెడు అని చెప్పకండి భరద్వాజ. మీతో లైఫ్ ఎన్నాళ్ళున్నా సరే, ఏమిచ్చినా సరే, ఐ విల్ టేక్ ఇట్. నాకు తెలుసు మనం. ఒకవేళ నా పొజిషన్లో నువ్వు ఉంటే మీలా పిరికి వాళ్ళ పారిపోను, కసిగా చెప్పింది. తలూపాడు. ఐ నో, బట్ ఐఆమ్ సారీ. సారీ అని మాత్రం చెప్పకండి భరద్వాజ. మీకు అర్హత లేదు, రోషంగా చెప్పింది. ఆమె కళ్ళల్లోంచే జలజల నీళ్లు రాలాయి. అరచేతుల్లో ముఖం దాచుకుంది. నిశ్శబ్దంగా లేచి ఆమె పక్కన సోఫాలో కూర్చున్నాడు. తెలుసు మనం, ప్లీజ్ ఏడవకు. నువ్విలా ఏడవకూడదనే, ఇలాంటి బెటర్ పరిస్థితుల్లో నిన్ను వదలకూడదనే ఎన్నాళ్లుగా ఎన్నోసార్లు వెళ్ళబోయి వెళ్ళలేక ఆగిపోయాను. చివరికి నీ ప్రేమలో మునిగిపోయాను. కానీ మేలుకోక తప్పలేదు మనం. ఒక్కసారి కాదు, ఎన్ని రాత్రులు మన గురించి ఆలోచించానో, ఎంత మదన పడ్డానో నీకు తెలీదు. నీ జీవితం ఇక్కడతో ఆగిపోకూడదు మనం. ఇప్పుడు బాధపడ్డా తర్వాత నువ్వు తప్పకుండా బాగుంటావు. మనం విడిపోవడం లేదు. మనం అనుకున్నా విడిపోలేము. మన మనసులెప్పుడూ కలిసే ఉంటాయి. అది చాలదా చెప్పు? పెళ్ళి, పిల్లలు, కలిసి బతకడం ఇవేవీ జరగవు. కానీ నీ మనసులోంచి నన్ను, నా మనసులోంచి నిన్ను చెరపగలవారెవరు? మన ప్రేమ వల్ల మనిద్దరిలో ఏ ఒక్కరూ కష్టపడకూడదు మనం. అదేగా ప్రేమంటే. నిన్నిలా చూడలేను. నా కోసం ఎన్నోసార్లు నీ బాధని, వేదనని పక్కన పెట్టావు. మరొక్కసారి, చివరిసారి నా మాట వినవు? నేను వెళితేనే మంచిది మనం. ఇలా వెళ్ళడానికి కూడా నాకు చాలా ధైర్యం కావాలి. నిజంగా నాకు ఆ ధైర్యం లేదు మనం. చాలా పిరికివాణ్ణే. ఈ డెసిషన్ నీ సపోర్ట్ లేకుండా, చూసావా, నిన్ను బాధ పెడుతూ కూడా చివరికి నీ సాయమే అర్థిస్తున్నాను. నాలాంటి స్వార్థపరుడితో జీవితం వద్దు మనం. నువ్వు కాదంటే నేను వెళ్ళలేను. ఒక్కసారి ధైర్యం తెచ్చుకుని చెప్పు, వెళ్ళమని, వెళ్ళిపోమని. నేను వెళ్ళాలి మనం. నేను ఆగిపోయాడు భరద్వాజ. ఇంకేం మాట్లాడలేక నిస్సహాయంగా తల పట్టుకుని కూర్చున్నాడు. చాలాసేపటి మౌనం తర్వాత తలెత్తింది. చాలాసార్లు ప్రయత్నించారు కదా భరద్వాజ. ఏంటి నమ్మకం ఇప్పుడు మాత్రం వెళ్ళగలరని? అందుకే ఆగింది. సందిగ్ధంగా తల తిప్పి చూశాడు. అందుకే నేను వెళతాను. రేపే, మీ జీవితంలోంచి, ఈ ఊళ్ళోంచి, ఫర్ ఎవర్, స్థిరంగా చెప్పింది. నిశ్చేష్టుడే చూశాడు. మాటలు రానట్టు ఆమె వైపు చూస్తున్నాడు. అవును భరద్వాజ, మీ వల్ల కావట్లేదుగా. అందుకే నేను డెసిషన్ తీసుకున్నాను. ముందు నేను వెళతాను, తర్వాత మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. భయపడకండి. ఏ అఘాయిత్యము చేసుకోను, చెప్పానుగా. అంత వీక్ కాదు నేనని. అయినా మీరు మాత్రం జాగ్రత్తగా మాట కూడా తీసుకున్నారు కదా. మీకిచ్చిన మాట నేను తప్పను భరద్వాజ. వెళతాను భరద్వాజ.
ఇన్నాళ్ళ ఈ గెట్ టుగెదర్నెస్కి మీ పరిచయానికి థ్యాంక్స్. రేపటి నుంచి యు ఆర్ ఆన్ యువర్ ఓన్. లేచి నిలబడింది. రేపేనా? అతని గొంతు తీవ్రమైన షాక్తో అస్పష్టమైంది. వెళ్ళడం అనేది ఖచ్చితమైనప్పుడు అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. ఉంటాను భరద్వాజ. ఐ చెప్పబోయి ఆగిపోయింది. ఒక్క క్షణం అతని వైపు చూసి నెమ్మదిగా అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నుదుటి మీద ముద్దాడింది. కన్నీళ్లతో నెమ్మదిగా ఐ లవ్ యూ భరద్వాజ చెప్పి గిరుక్కున వెనుతిరిగింది. అతను లేచి నిలబడ్డాడు. మనసు ఆపమని చెప్తోంది. బుద్ధి వద్దని వారిస్తుండగా స్థాణువై నిలిచాడు. మనోజ్ఞ నిశ్శబ్దంగా అక్కడి నుంచి నిష్క్రమించింది. కేవలం అక్కడి నుంచే కాదు, అతని జీవితంలోంచి కూడా. అలా ఎంతసేపు నిలబడ్డాడో తెలీదు. కొద్ది క్షణాల తర్వాత అతనికి అర్థమైంది జరిగిందేంటో. మనోజ్ఞ వెళ్ళిపోయింది శాశ్వతంగా. తనే దూరం చేసుకున్నాడు పిచ్చివాళ్ల. తనంతటి తనే తన ప్రాణాన్ని, తన జీవితాన్ని, తన సర్వస్వాన్ని పూర్తిగా శాశ్వతంగా. మోకాళ్ల మీద కూలబడి అరచేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగాడు. గుండె లోతుల్లోంచి దుఃఖం పొంగుకురాగా తన 46 ఏళ్ల జీవితంలో మొట్టమొదటిసారి గుండె పగిలేలా నిస్సహాయంగా విలపించసాగాడు. అలా ఎంతసేపు ఉండిపోయాడో అతనికే తెలీదు. పొద్దున్న అలారం మోగే వరకు నిర్వేదంగా సెలవంక చూశాడు. ఏదో ఆశ. నో భరద్వాజ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నెమ్మదిగా కదిలి వాక్కి రెడీ అవసాగాడు. యాంత్రికంగా రెడీ అయ్యి సోఫాలో కూర్చున్నాడు. నెమ్మదిగా సెల్ తీశాడు. మనోజ్ఞ ఫోటో నిర్మలంగా నవ్వుతోంది. అలాగే చూస్తున్నాడు. కన్నీటి తెరల మధ్య ఆమె రూపం మసకబారింది. నిస్త్రాణగా వెనక్కి వాలాడు. వెళతాను రేపే, ఫర్ ఎవర్. ఆమె మాటలు చెవుల్లో రింగుమన్నాయి. రివ్వున లేచాడు. విసురుగా బయటకు నడిచి కారు స్టార్ట్ చేశాడు. గబగబా కాటేజ్ మెట్లెక్కి ఆగకుండా బెల్ల ప్రెస్ చేశాడు. తలుపు తీసిన నవ్య బెత్తరపోయి చూసింది. సార్ రండి. మను ఎక్కడా? ఆత్రంగా ప్రశ్నించాడు. అయోమయంగా చూసిందామె. లేదు, బహుశా వాక్కే వెళ్ళినట్టు. ఆమె మాట పూర్తయ్యేలోపు గిరుక్కున వెనుతిరిగాడు. రివ్వున వెనక గేట్లోంచి కారు గ్రీన్ లాన్స్లోకి ఎంటర్ అయింది. వేగంగా అడుగులేస్తూ బెంచ్ దగ్గరకు చేరుకున్నాడు. అతని అంచనా తప్పలేదు. పక్కనే సూట్ కేసు బ్యాగులతో నిర్వేదంగా నిలబడింది. రిలీఫ్గా చూస్తూ ఆమెని చేరుకున్నాడు. అతన్ని చూడగానే పొంగుకొస్తున్న బాధని దిగమింగుకుంటూ చెప్పిందామె. వెళ్లే ముందు ఒక్కసారి మిమ్మల్ని చూసి వెళదామని. అంతే అంతే ఆగింది. సెండ్ ఆఫ్ చెప్పడానికి వచ్చారా? తడి కళ్లతో అతన్ని తదేకంగా చూస్తూ ప్రశ్నించింది. నెమ్మదిగా ఆమెకి దగ్గరగా వచ్చాడు. కాదు, నిన్ను తీసుకువెళ్ళడానికి. సందిగ్ధంగా చూసింది. ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికా? తల అడ్డంగా తిప్పాడు. కాదు, ఇక ఎప్పటికీ డ్రాప్ చేసుకోకుండా ఉండడానికి. నెమ్మదిగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ చెప్పాడు. ఆమె ముఖంలో విస్మయం నమ్మలేనట్టు చూసింది. నన్ను క్షమించగలవా మను? ఆరతి అడిగాడు. ఆశ్చర్యంగా చూస్తోందామె. ఇంకా తేరుకోకముందే నెమ్మదిగా ప్రశ్నించాడు. విల్ యూ మ్యారీ మీ ఏంజల్? భరద్వాజ. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సే ఎస్ మై డియర్, సే ఎస్. ఆర్తిగా ఆమె చేతుల్ని తన గుండెకి హత్తుకుంటూ అన్నాడు. ఎస్ భరద్వాజ, ఎస్. ఆనందంతో ఆమె ఉక్కిరిబిక్కిరైంది. మృదువుగా ఆమె కన్నీళ్లు తుడిచి ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. థ్యాంక్ యూ మై డియర్. ఇదంతా నిజమేనా భరద్వాజ? నిజంగా? సున్నితంగా ఆమెను వారిస్తూ చెప్పాడు. నిజంగా నిజం మను. చాలా బాధ పెట్టాను కదూ. అయినా నువ్వు నన్ను కాదనలేదు. అందుకే నిన్ను ఏంజెల్ అనేది. ఇంక ఈ కన్నీళ్ళొద్దు. వీటికి చోటివ్వను మన మధ్య. ఐఎమ్ ఆనర్డ్ మను. జీవితంలో మొదటిసారి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాను. వెంటనే ఆ అమ్మాయి ఒప్పుకుంది. చూసావా ఎంత లక్కీనో నేను. నవ్వాడు. తేరుకున్న మనోజ్ఞ పేదాల మీద నవ్వు పరుచుకుంది. తలూపింది నిశ్శబ్దంగా. పద, సెలబ్రేట్ చేసుకుందాం చెప్పాడతను. ఇప్పుడా? ఎలా? అడిగిందామె. పెళ్లి చేసుకుని తాపీగా చెప్పాడు. అదిరిపడి చూసింది. వాట్, ఇప్పుడా? ఎస్, ఇప్పుడే. అయినా ఎక్కడో ఎందుకు? వీలైతే ఇక్కడే. నీకు అభ్యంతరం లేదుగా? సూటిగా చూస్తూ అడిగాడు. ఆర్ యూ సీరియస్ భరద్వాజ? సూటిగా ప్రశ్నించింది. డ్యామ్ సీరియస్. ఇప్పటికే చాలా ఎక్కువ ఆలోచించేశాను. నీకొక్క క్షణం కూడా ఆలస్యం చేయదలుచుకోలేదు. పద, స్థిరంగా చెప్పాడు. అయితే సరే, ఒక్క నిమిషం అంటూ వంగి తన బ్యాగ్లోంచి ఏదో తీసి పైకి లేచి అతని వైపు చేయి సాచింది. ఆమె చేతిలోని చిన్న భరిణెలో ఎర్రగా మెరిసింది కుంకుమ. పెళ్ళంటే నమ్మకమని మీరే చెప్తారుగా భరద్వాజ. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీకు కూడా నమ్మకం ఉంటే. ఆమె మాట పూర్తయ్యేలోపుగా కుంకుమ చేతిలోకి తీసుకుని జేబులో పెట్టుకుంటూ చెప్పాడు. పద. అయోమయంగా చూసింది అతని వైపు. ఎక్కడికి? ఏమీ జవాబు చెప్పే ప్రయత్నం చేయలేదు అతను. ఆమె లగేజ్ తీసుకుని కారులో పెట్టాడు. కారు డోర్ తెరిచి ఆమె వైపు చూసి,
ఏం ఆలోచిస్తున్నాం మనం, పద అంటూ కారెక్కించాడు. నిమిషాల్లో వాళ్ళ కారు గుడి ముందాగింది. ఆశ్చర్యంగా చూస్తూ అతన్ని అనుసరించింది. నెమ్మదిగా తన జేబులోంచి చిన్న బాక్స్ తీశాడు భరద్వాజ. అందులో ఉన్న మంగళసూత్రాన్ని సంభ్రమంగా చూసింది. సంతోషంతో ఆమె కళ్ళు తళుక్కుమన్నాయి. మాకు పెళ్లి చేయండి పురోహితులు గారు, ఇప్పుడే అంటూ తాళిని తాంబూలం పళ్ళెంలో ఉంచాడు. ఇప్పుడా బాబు అది? సందిగ్ధంగా ఆగాడాయన. వారం వర్జ్యం ముహూర్తం ఏమీ చూడకండి, ఇప్పుడే మా పెళ్లి చేయండి స్థిరంగా చెప్పాడు. ఇదంతా ఆ మంగళసూత్రం వింతగా చూస్తూ అడిగింది మనోజ్ఞ. బంధువుల పెళ్లి కోసం అమ్మ పంపించింది. మంచిదేగా, మన పెళ్లికి ఉపయోగపడుతోంది నవ్వాడు. కొద్ది క్షణాల్లో కలలా జరిగిపోయిన తమ పెళ్లిని నిజమని నమ్మడానికి ప్రయత్నిస్తూ తన మెడలో పచ్చగా మెరుస్తోన్న తాళిబొట్టును చూసి అతని వైపుకు చూసింది. ఇదంతా నిజమేనా భరద్వాజ? తడి కళ్ళతో అతన్ని ప్రశ్నించింది. తన మెడలోంచి చైన్ తీసి ఆమె మెడలో వేస్తూ చెప్పాడు. ఈ క్షణం నుంచి మనసా కర్మణ నువ్వు నా భార్యవి. పెళ్లిలో చేసే ప్రమాణాలకు అర్థం నాకు తెలియదు గాని నీకు మాటిస్తున్నాను. ఇక నుంచి నీకు నేనుంటాను. కష్టమైనా సుఖమైనా నేనున్నాను. నీ ప్రతి ఆశ కళ నెరవేరుస్తాను. నీ మంచి చెడు నావే, ట్రస్ట్ మీ ఉద్వేగంగా చెప్పాడు. నెమ్మదిగా ఆమె నుదుట బొట్టు పెట్టి పాపిట నింపాడు. ఆమె కళ్ళు మెరిశాయి. చేజారిందనుకున్న కళ మళ్ళీ తన సొంతమైందని, శాశ్వతమైందని అర్థమై అప్రయత్నంగా తన మెడలో గొలుసు చూసుకుంది. సూర్యుడి షేప్లో ఉన్న లాకెట్. మా హెరిడిటరీ సెంటిమెంట్ మాకందరికీ ఉంటుంది అన్న అతని మాటలు గుర్తొచ్చి నెమ్మదిగా తలెత్తి అతని వైపు చూసింది. చిరునవ్వు నవ్వి దగ్గరకు తీసుకున్నాడు. ఇప్పుడు సంతోషమేనా? తలూపి అతని భుజానికి తలానించుకుంది. సో ఎప్పుడు చెప్తావు మీ డాడీకి, లేదా నన్ను మాట్లాడమంటావా? ఆమె చేతి గాజులు సవరిస్తూ అడిగాడు. మీరొద్దు, నేనే చెప్తాను. నా బర్త్డేకి మ్యాక్సిమం వస్తారు, అప్పుడే. లేదు అంటే అక్కడికి వెళ్ళగానే. ఇట్ విల్ బి షాక్ ఆఫ్ హిజ్ లైఫ్ పాపం. ఐ ఫీల్ సో సారీ ఫర్ హిమ్. చాలా ఆశలుంటాయి అతనికి మీ పెళ్లి గురించి కదా, బాగా హర్ట్ అవుతారు బాధగా అన్నాడు. తలూపింది. హర్ట్ అయితే అవుతారు, బట్ ఐ నో ఐ కెన్ కన్విన్స్ హిమ్. యా, ఐ నో యూ. నన్నే కన్విన్స్ చేసావంటే ఎవరినన్నా చేయగలవులే నవ్వాడు. ఆహా, నేనేమీ కన్విన్స్ చేయలేదు, మీరే పరిగెట్టుకొచ్చారు, నన్ను అనకండి గలగలా నవ్వేసింది. సరే, నీతో మాట్లాడి ఎవరు గెలవగలరు గాని ముందైతే మాట్లాడి చూపించు మీ డాడీతో, తర్వాత నేను ఆయన కలుస్తాను. మీరా? కోర్స్ నేనే ఆయనకి సంజేష్ ఇవ్వాలిగా అని నిట్టూర్చాడు. నిశ్చలంగా చూసింది అతన్ని. కనిపించరు గాని మీరు చాలా టచీ భరద్వాజ, వెరీ సెంటిమెంటల్. నిజంగా కలుస్తారా ఆయన్ని? ఆహా, అయినా కలవకుండా ఎలా? పైగా పేరెంట్స్ వచ్చి మ్యాచ్ మాట్లాడడానికి ఐఎమ్ నాట్ ఎన్ యంగ్ చాప్. అబ్బా, ఎటొచ్చి అక్కడికే వస్తారు మీరు. సర్లేండి, ఎంతకీ మీ వాళ్ళకి ఎప్పుడు చెప్తారు? కుతూహలంగా అడిగింది. వెల్, మీ ఫాదర్ గో హెడ్ అనగానే. అంటే నా మీద అనుమానమా? కోపంగా అంది. నో డియర్, నెవర్. నేనైతే ఇప్పుడంటే ఇప్పుడే చెప్పడానికి రెడీగా ఉన్నాను. కాకపోతే నీ పేరు చెప్పడానికి ముందు మీ ఫాదర్ అనుమతి. ఆహా, పెళ్లి చేసుకోవడానికి కొద్దిగాని ఇప్పుడు గుర్తొచ్చిందా? వెక్రించింది. నవ్వాడు. అయితే నీకు అభ్యంతరం లేదుగా నేను వాళ్ళకి చెప్పేస్తే? లేదంటే ఇప్పుడే ఫ్లైట్ ఎక్కేటట్టే అంటూ వెక్కిరించబోయి సెల్ తీసి నెంబర్ డైల్ చేస్తున్న అతన్ని ఆశ్చర్యంగా చూసింది. వాళ్ళ రియాక్షన్ వింటావా అంటూ స్పీకర్ ఆన్ చేశాడు. అరే, ఫోన్లోనా అంటూ కంగారుగా ఆమె ఏదో చెప్పేలోపు అవతల నుంచి ఫోన్ లిఫ్ట్ చేశారెవరో. నాన్న, నేను. ఎలా ఉన్నావురా? ఏంటి ఇంత రాత్రి వాళ్ళ ఫోన్ చేశావు? అట్నుంచి భరద్వాజ తండ్రి గొంతు ఆదుర్దాగా వినిపించింది. బాగానే ఉన్నాను, నీతోటే కాస్త మాట్లాడదామని. అంటే నాన్న ఆగాడు భరద్వాజ. ఊపిరి బిగబట్టి చూస్తోంది మనోజ్ఞ అతని వైపు. చెప్పుకన్నా, ఏంటి విషయం? అది అమ్మెప్పుడు అంటూ ఉంటుంది కదా నాన్న. ఒక్క మాట సరే అనైతే చెప్పరా, ముహూర్తం పెట్టించేస్తాను సిద్ధాంతి గారితో అని గాఢంగా ఊపిరి తీసుకుని చెప్పాడు. నేను సరే అన్నాను అని చెప్పండి నాన్న. కన్నా, అట్నుంచి ఆయన గొంతులో విస్మయం. భరద్వాజ ఏం చెప్తున్నాడో పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఓ నిమిషం పట్టింది ఆయనకి. అంటే ఓ నిజమా బిట్టు? ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ అన్నాడాయన. చిన్నగా నవ్వాడు భరద్వాజ. అవును నాన్న. ఇదిగో యశోదరా, ఇలారా, విన్నావా నీ కొడుకేం చెప్తున్నాడో? ముహూర్తం పెట్టించమన్నాడు చూడు. ఆయన హడావిడి తెలుస్తూనే ఉంది ఫోన్లో. ముహూర్తమా? దేనికండి? భరద్వాజ తల్లి గొంతు లీలగా వినిపిస్తోంది. ఇంక దేనికే పిచ్చిదానా, మన ఇంటికో మహాలక్ష్మిని తీసుకురావడానికి నీ కోరిక ఇన్నేళ్లకి తీరుస్తున్నాడు. మాట్లాడు మరి. నవ్వుతున్నారాయన హాయిగా. కన్నా, నిజమా? నిజమే. ఆవిడ గొంతు వణికింది.
మనోజ్ఞ అప్రయత్నంగా భరద్వాజ వైపు చూస్తుంది. అతని ముఖంలో కాస్తంత మొహమాటం తొణికిసలాడింది. అవునమ్మా, చాలురా, ఇంకేమీ అక్కర్లేదు మాకు. ఇంకీ జన్మలో నీ పెళ్లి చూస్తామనుకోలేదురా. మన ఇల్లు కోడలు మనవలతో కళకళలాడుతుందంటే చాలురా. నిజంగా నీకెంత మంచి బుద్ధి పుట్టించిన ఆ పిల్లకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలనురా. ఇదంతా నిజమే కదూ. నువ్వేమీ వేళాకోళం ఏడ్చేసిందావిడ. వాళ్ళెంతగా భరద్వాజ లైఫ్ సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారో అర్థమై మనోజ్ఞ కళ్ళల్లో నీళ్లొచ్చాయి. అమ్మా, ఏంటది ఏడుస్తున్నావా? ఇది నిజమేనమ్మా, లాలనగా చెప్పాడు. అదేం లేదురా. ఇంతకీ ఎప్పుడు తీసుకొస్తావురా ఆ అమ్మాయిని ఇంటికి? ఆత్రంగా అడిగింది. చాలా తొందరలో. అమ్మా, ఇంకో మాట, నేనొచ్చే వరకు తటపటాయిస్తూ ఆగాడు. చిన్నగా నవ్వింది ఆవిడ. అర్థమైందిరా. నువ్వు కోడల్ని తీసుకుని ఇంటికొచ్చే వరకు నేనెవరికీ చెప్పనులే. ఐ నో మామ్, యు ఆర్ సింప్లీ వండర్ఫుల్. ఉండనా మరి? సరే, ఆ అమ్మాయిని అడిగానని చెప్పు. ఇదిగో నాన్నగారు మాట్లాడుతున్నారు. సరే చెప్పండి నాన్న. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి ఎప్పుడు రావాలో చెప్పు కన్నా. పకాలన నవ్వాడు భరద్వాజ. నాన్న, ఐ యామ్ ఆల్మోస్ట్ 50. ఆయన నాకన్నా 25 ఏళ్ళు చిన్నవాడివేరా. సరే, నీకెలా వీలైతే అలాగే కానివ్వు కన్నా. కానీ తొందరగారా. మీ అమ్మ ఆత్రం ఎక్కువ రోజులు ఆపలేం సుమా. గుడ్ నైట్ నాన్న. థ్యాంక్స్. సెల్ ఆఫ్ చేసి మనోజ్ఞ వైపు చూశాడు. మై గాడ్, అలా చెప్పేశారు అంది అప్పటి వరకు ఆపుకున్న ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ. మరింకెలా చెప్పాలి? ఏమైనా కథలు కవిత్వాలు చెప్పి చెప్పాలా? మీరే అంటే వాళ్ళు ఏమీ అడగలేదు నా గురించి. ఎవరు, కులమేంటి, మతమేంటి, వయసెంత, ఆస్తిపాస్తులు, పేరెంట్స్ ఎక్కడ, వాళ్ళు ఎలా పరిచయం, అసలు కనీసం నా పేరేంటో కూడా చెప్పానుగా. వాళ్ళకి నేను పెళ్లి చేసుకోవడమే చాలా పెద్ద గిఫ్ట్. దాని ముందు ఇవన్నీ జస్ట్ నథింగ్. కోర్స్ నీ వయసు చెప్పినప్పుడు వాళ్ళకి కాస్తేంటి బానే షాక్ తగులుతుందనుకో. కాకపోతే మీ వాళ్ళకి తగిలేంత కాదు. బట్ దే విల్ నాట్ బీ కన్సర్న్డ్ అబౌట్ ఇట్ వెరీ మచ్. ఎంతకీ నువ్వేంటి ఆల్మోస్ట్ కళ్ళనీళ్ళు పెట్టేసుకున్నావు నేను వాళ్ళతో మాట్లాడుతుంటే? వాళ్ళ సంతోషం చూస్తే, ఐ మీన్ వింటే, ఎందుకో చెప్పున కాస్త ఎమోషనల్ అయిపోయాను. తేరుకుంటూ చెప్పింది. నాట్ బ్యాడ్. కొద్దిగా సెంటిమెంట్స్ ఉన్నాయి. నవ్వేశాడు ఆమె తల మీద చిన్నగా తడుతూ. అమ్మ గుర్తొచ్చింది, నెమ్మదిగా అంది. చటుక్కున తల తిప్పి చూశాడు. ఓదార్పుగా ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంటూ, ఆవిడుంటే నీ నిర్ణయానికి చాలా బాధపడేవారేమో కదూ నెమ్మదిగా అడిగాడు. "ఉహుం. ప్రేమంటే ఏంటో తనకు తెలుసు. నన్ను తప్పక అర్థం చేసుకునేది. నవ్వాడతను. ప్రేమంటే అందరికీ తెలుస్తుంది మనం. కానీ తమ పిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళ ప్రేమ కంటే కన్న ప్రేమే గొప్పది అన్న కంపారిజన్తో పాడు చేసుకుంటారు చాలామంది. అసలు ఆగిపోయాడు ఆమె ముఖం చూసి. మను, లేదు భరద్వాజ. అమ్మకి ప్రేమంటే ఏంటో చాలా బాగా తెలుసు. తన గురించి మీకు చెప్పాలి. తను మామూలు పల్లెటూరు అమ్మాయి. ఎక్కువ చదువుకోలేదు. ఓ పెళ్లిలో తనని చూసిన నాన్న ఆమె అందాన్ని చూసి చాలా ఇష్టపడి పట్టుబట్టి ఆమెను పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్ళైన కొన్నాళ్లకే నాన్నకి ఆవిడలో లోపాలు కనిపించడం మొదలైంది. ఆవిడ ఎక్కువ చదువుకోలేదని 10 మందిలోకి తీసుకువెళ్ళడం నామోషీగా భావించేవారాయన. నెమ్మది నెమ్మదిగా తనకి ఆవిడ తగదనే ఫీలింగ్ చాలా ఎక్కువైపోయింది ఆయనలో. అది వారి మధ్యలో కనిపించని అగాధాన్ని పెంచేసింది. దాంతో బాగా కుంగిపోయింది తను. కనీసం పిల్లలు కలిగితే అయినా నాన్నలో మార్పు వస్తుంది, తనకి ఓ తోడుంటుంది అని భావించింది. కానీ దేవుడు ఆ విషయంలోనూ చాలా పరీక్షలు పెట్టాడు. పిల్లలు పుట్టడానికి ఆవిడ ఆరోగ్యం సహకరించలేదు. తన కుటుంబాన్ని పరిపూర్ణం చేసుకోవాలనే కోరిక, నాన్న తనని గుర్తిస్తారనే ఆశతో ఆవిడ చాలా మొండిగా నన్ను కనడానికి సిద్ధపడ్డారు. అంతలోనే హాస్పిటల్ కన్స్ట్రక్షన్లో నాన్న పూర్తిగా మునిగిపోయారు. అలాగని నాన్న చెడ్డవారు కాదు. అమ్మంటే ఇష్టం లేక కాదు, జస్ట్ నిర్లక్ష్యం అంతే. అది చాలదు ఓ పార్ట్నర్ మనసుని సమూలంగా తుంచేయడానికి. అమ్మ కోసం కూడా కొంత టైం ఇవ్వాలనే సంగతి పూర్తిగా మరిచిపోయారు. తాను డాక్టర్ అయ్యుండి కూడా తన భార్య ఆరోగ్యాన్ని, పుట్టబోయే వారి గురించి గాని ఆలోచించాలన్న బాధ్యత విస్మరించారు. అది అమ్మని మరింత కుంగదీసింది. తన పట్టుదల ప్రకారం తన ఊపిరి నాకు పోసి నన్ను ఈ భూమి మీద పడేసింది. నేను పుట్టిన మరుక్షణం నన్ను వదిలి వెళ్ళిపోయింది. పెళ్ళైంది మొదలు ప్రతి క్షణం ప్రేమ కోసం, గుర్తింపు కోసం తపించి తపించి చివరికి ఓడిపోయింది, వెళ్ళిపోయింది. నిట్టూర్చింది దిగులుగా. కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు భరద్వాజ. చాలామంది చేసే తప్పేది. జీవితంలో ఏదో కావాలన్న ఆరాటంలో, ఏదో పొందుతామన్న భావనలో తమ జీవితాల్లో ముఖ్యమైన కుటుంబ జీవితాన్ని పోగొట్టుకుంటారు. చిన్నగా నిట్టూర్చింది మనోజ్ఞ. తను చనిపోయాక నాన్న అమ్మ రాసుకున్న డైరీలలో ఆమె గుండెకోత తెలుసుకున్నారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అందుకేనేమో నాన్న నా పెంపకంలో ఏ లోటు రానివ్వలేదు.
తానంత బిజీగా ఉన్నా నాకిచ్చే టైం అండ్ అటెన్షన్లో ఏ లోపం జరగనివ్వరు. మొదట్లో నేను బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోను అనేదాన్ని. కానీ మా అమ్మకి నేను పుట్టడం ఎంత ఇంపార్టెంటో చెప్పి నా ఆలోచన మార్చారు. అప్పట్నుండి నేను తప్పక సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నాన్న కూడా నా ప్రతి పుట్టినరోజుకి ఎక్కడున్నా వచ్చేస్తారు. ఇన్‌ఫాక్ట్ ఎల్లుండి కూడా. రియల్లీ? సో, ఎల్లుండా యూ ఆర్ బిజీ అన్నమాట. మాట మార్చడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. యస్. ఆ రోజే ఆయనకి మీ గురించి చెప్పబోతున్నాను చెప్పింది నెమ్మదిగా. ముందుగా బర్త్‌డే కేకు కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ప్లీజ్. ఎందుకంటే ఇది నాతో చేసుకుంటున్న మొదటి బర్త్‌డే కదా అడిగాడు. షూర్ భరత్, మీరెలా అంటే అలా చిరునవ్వుతో చెప్పింది. హే, థ్యాంక్ యూ సో మచ్. చెప్పు, నీకేం కావాలి గిఫ్టు? ఉత్సాహంగా అడిగాడు. నేను అడిగే వాటన్నిటికంటే పెద్ద గిఫ్ట్ మీరు నాకు ఇచ్చేశారు భరత్. తన మెడలో తాళిని చూపుతూ చెప్పింది. చిన్నగా నవ్వి ఆమెని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై ఏంజెల్. చిరునవ్వుతో ఆమె చేతిని రిసీవ్ చేసుకున్నాడు. అందంగా అలంకరించిన ఛాంబర్ని, టేబుల్ మీద అందంగా అమర్చిన కేక్ని చూస్తూ అంది. వావ్, అన్ని అరేంజ్మెంట్స్ చేసేసరే. ఎస్ మిస్. ఇట్స్ మై ఏంజల్స్ బర్త్‌డే. ద ఫస్ట్ సెలబ్రేషన్ మన పెళ్లి తర్వాత. మోరోవర్, ఈరోజు మీ ఫాదర్‌తో మాట్లాడాక మన మ్యారేజ్ అఫీషియల్ కూడా కానుంది. మరి ఇంత స్పెషల్ రోజు ఎలా జరగాలి చెప్పండి? నవ్వాడు హుషారుగా. అవునా? నవ్వేసింది హాయిగా. కమ్, త్వరగా కేక్ కట్ చేయి. యూ హ్యావ్ ఎ స్పెషల్ గిఫ్ట్ వెయిటింగ్ ఫర్ యూ అంటూ ఆమెని కేక్ వైపు నడిపించాడు. ఓకే బాస్, హియర్ ఈజ్ యువర్ కేక్ తీయగా నవ్వుతూ అతని నోటికి అందించింది. నవ్ నా కోసం తినిపించండి అంటూ వెంటనే మరో కేక్ పీస్ అతని చేతికి అందించింది. చిరునవ్వుతో ఆమెను చూస్తూ కేక్ అందుకుంటున్న భరద్వాజ బురుకుటి ముడిపడింది. తోలపోయిన శరీరాన్ని అప్రయత్నంగా సోఫా అంచు పట్టుకుని నిలదొక్కున్నాడు. తల బలంగా విదిలించి ఆ కేక్ కేక్ వద్దు వద్దు, మనం సంథింగ్ రా అతి కష్టం మీద చెప్పాడు. ఏం, మీ సెలక్షనేగా, టేస్ట్ బాలేదా అని అల్లరిగా తలెత్తి అతని చూసిన మనోజ్ఞ ముఖం పాలిపోయింది. భరద్వాజ, వాట్స్ రాంగ్ అంటూ కంగారుగా అతన్ని పట్టుకోబోయింది. అప్పటికే నేలపైకి జారిపోయాడు. విశ్వనాథ్, గాడ్స్ హెల్ప్! గొంతు చిట్లిపోయేలా అరుస్తూ సహాయం కోసం పరుగు తీసింది. మీకేం కాదు భరద్వాజ, చూడండి మనం ఆల్రెడీ హాస్పిటల్కి దారిలో ఉన్నాం. 2 మినిట్స్, ఇప్పుడే సెట్ అయిపోతుంది. ప్లీజ్ హ్యాంగ్ ఆన్. బాధతో నొప్పితో మెలితిరిగిపోతున్న అతన్ని చూస్తూ కళ్ళనీళ్లు ధారలు కడుతుంటే బలవంతంగా తనని తాను నిగ్రహించుకుంటూ అతనికి స్పృహ పోకుండా ఉండడానికి మాట్లాడుతోంది మనోజ్ఞ. అంబులెన్స్ కన్నా వేగంగా ఆమె గుండె పరిగెడుతోంది. 2 కళ్ళు గట్టిగా మూసుకుంది మనోజ్ఞ. ఏం జరగనుంది? భరద్వాజ్ ఇదంతా ఎలా తట్టుకుంటున్నారు? అంత నొప్పి బాధ ఎలా ఓర్చుకుంటున్నారు? ఎందుకిలా? అతని వల్లే ఇలా జరుగుంటుందా? ఎందుకు? తన మెడలో తాళి కట్టగానే ఇంత ప్రమాదం జరిగిందని తనని బ్యాడ్ లక్ అని వదిలేరు కదూ. ఛ, ఆయన అలా ఆలోచించే వ్యక్తి కాదు. అయినా ఓ పక్క ఆయన బాధపడుతుంటే ఏంటి ఆలోచనలు? ఒకవేళ అమ్మని తీసుకుపోయినట్టు ఇప్పుడు తన నుంచి భరద్వాజని దూరం చేయడు కదా దేవుడు. లేదు లేదు, ఏ కీడు జరగదు, జరగడానికి వీల్లేదు. దేవుడా, ఏ దారుణమైన ప్రమాదాలు వద్దు. ఆయన్ని క్షేమంగా ఉంచు చాలు, నాకింకేమీ అక్కర్లేదు. భరద్వాజ క్షేమంగా ఉండాలి. ఎమర్జెన్సీ ఎయిడ్ కోసం పెట్టిన ఆక్సిజన్ మాస్క్ అతి కష్టం మీద తీసేస్తూ పిలిచాడు భరద్వాజ. మను అంటూ. భరద్వాజ, భరత్! కన్నీటితో ముందు కొంగింది, ఏంటో చెప్పమన్నట్టు. ఎగసిపడుతున్న ఊపిరిని కూడగట్టుకుంటూ చెప్పాడు. ఈ పెళ్లి మన మధ్య ఉండిపోవాలి, ఎవరికీ తెలియకూడదు. ఎవరికి? మను, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి నా కోసం. ప్లీజ్, నువ్వు సుఖంగా ఉండాలి, చాలా సుఖంగా. ఇక మాట ఇవ్వమన్నట్టుగా లేపిన చెయ్యి జారిపోవడం చూసి నిశ్చేష్టురాలై అతని చేతిని పట్టుకుంది. మీకేం కాదు భరత్, ఏమీ కాదు. కన్నీటితో అతన్ని మాస్క్తో కవర్ చేస్తూ దగ్గరకు తీసుకుంది. అతని పెదవుల మీద సన్నటి నవ్వు మెరిసింది. ఇదేనా మరణమంటే? వెళ్ళిపోతున్నానని ఈ బాధ, జీవితం మీద కలుగుతున్న వాంఛ, తన వారికి ఏదో ఎన్నో చెప్పాలన్న ఆతృత. శరీరం కంటే మనసు ఎక్కువ బాధతో విలవిల్లాడుతుందేమిటి? ప్రాణం మీద తీపంటారు, ఇదేనా? ఇది ఆగే పయనం కాదని తెలిసినా గొడువియ్యమంటూ పరమాత్ముని అర్థించే ఈ ఆశ. ఓ దైవమా, ఇదేనా మరణమంటే? నెమ్మదిగా ఆ నవ్వు విశాలమైంది. ఉపసంహారం. డాక్టర్, మీకోసం ఒక విజిటర్ ఉన్నారు. వెయిటింగ్ ఫ్రమ్ 2 అవర్స్ చెప్పింది అసిస్టెంట్. అలసటగా కుర్చీలో చేరిన మనోజ్ఞ ఆశ్చర్యంగా చూసింది. విజిటర్ ఈ టైంలోనా? అప్రయత్నంగా వాచ్ చూసింది. ఈజ్ ఫ్రమ్ ఇండియా అన్నారు, పైగా చాలా అర్జెంట్ అని కూడా అన్నారు. అందుకే గట్టిగా వెళ్ళిపోమలేకపోయాను గబగబా చెప్పింది స్నేహ. సారీ మేడం, మిమ్మల్ని అడగకుండా ఉండమని చెప్పేశాను.
మీరు టయర్డ్గా ఉన్నారంటే పోనీ రేపొచ్చి కలవమని చెప్పమంటారా? బిరుగ్గా అడిగింది. నోను, దట్స్ ఓకే స్నేహ, పంపించు లోపలికి. పేరేంటన్నావు? ఎంతకీ ఈజ్ హీ ఏ పేషెంట్ ఆర్ రిలేటివ్? అంటున్న తన మాట పూర్తి కాకుండానే స్నేహ మెరుపులా మాయమయ్యేసరికి చిన్నగా నవ్వుకుంది. లోపలకు అడుగు పెడుతున్న అతన్ని చూస్తూనే మనోజ్ఞ ముఖం పాలిపోయింది. ఆ వచ్చిన వ్యక్తి పాణి, సారంగపాణి. మీరా? అంది నెమ్మదిగా కొద్ది క్షణాల తర్వాత తేరుకుంటూ. కలువు పడతను. చెప్పకుండా వచ్చినందుకు క్షమించాలి మనోజ్ఞ. కూర్చోవచ్చా? అడిగాడు. కలువుపింది యాంత్రికంగా. చాలా చిరాగ్గా కసిగా ఉంది కదూ నన్ను చూస్తుంటే. అసహ్యం కూడా కలుగుతుండొచ్చు, తప్పులేదు. ఐ డిజర్వ్ ఇట్. నాకు కూడా నీ ముందుకొచ్చే ధైర్యం లేదు. అయినా నీ ముందుకు రాక తప్పలేదు మనం. నీకు తెలియాల్సిన, రాదర్ తెలపాల్సిన విషయాలు కొన్నున్నాయి. ఆగాడు. స్తబ్దంగా చూస్తోంది మనోజ్ఞ. అతను చనిపోయాడు మనోజ్ఞ. ఆగాడు. వాట్? అంటూ త్రుళ్ళిపడి లేచిందామె కుర్చీలోంచి. అప్పటి వరకు నిర్లిప్తంగా చూస్తున్న ఆమె ముఖంలో ఉద్వేగం టేబుల్ అంచుని బలంగా ఒత్తిపట్టి ముందు కొంగుతూ ఆత్రంగా అడిగింది. నిజమా మీరు చెప్పేది? అతను అతను వణికిందామె గొంతు. ఎక్కడి నుండి చెప్పాలి? తనలో తను గొణుక్కున్నట్టుగా అనుకుని ఆగాడు. నిజం. హీఈజ్ డెడ్. ఎవరైతే నీ జీవితంలో అన్ని సంతోషాల్ని దూరం చేశాడో ఆ వ్యక్తి ఇక లేడు మనోజ్ఞ. ఒక మంచి మనిషిని, మన మనిషిని మనందరి నుండి దూరం చేసిన వాడికి లేడు. చంపేశాను. నా చేతులతో వాడిని చంపి జేకేకి నివాళి సమర్పించాను. మీ అందరికీ నేను చేసిన అన్యాయానికి ఓ చిన్న క్షమాపణ సమర్పించుకున్నాను. నిశ్చేష్టురాలై చూసిందామె. పాణిగారు, ఏంటి మీరు మాట్లాడేది? మీరు అభావంగా చూశాడతను. అవునమ్మా, జేకేకి సంబంధించిన వివరాలు మూర్ఖత్వంతో చెప్పి అతని ప్రాణాలు పోవడానికి కారణమయ్యాను. అమ్మని చూసి తిరిగొచ్చేసరికి నాకు దొరికిన స్వాగతం జేకే మరణం. అన్నేళ్ల స్నేహానికి, ఆయనిచ్చిన గౌరవానికి విలువ పోగొట్టిన నాకు ఆయన చివరి చూపు కూడా దక్కలేదు. జీవం లేని ఆయన్ని జీవోత్సవంలా పడున్న నిన్ను చూశాక నాకింకా బ్రతకాలనిపించలేదు. నా పాపానికి పరిహారం చేసుకుని ఈ జీవితాన్ని ఆత్మహత్యతో ముగించేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఏ కారణంతో జేకే అన్నేళ్లు మౌనంగా ఉన్నాడో ఆ కారణాన్ని తుడిచేశాను. వాడిని ఈ ప్రపంచం నుండి తొలగించేశాను. నాకున్న మొత్తం పరపతిని ఉపయోగించి వాడి వల్ల జరిగిన జేకే మరణాన్ని, ఆ విష ప్రయోగాన్ని కేవలం ఒక కార్డియాక్ అరెస్టుగా మాత్రమే మిగిల్చాను. తర్వాత మిగిలిన పని నా మరణం. కానీ కాస్తాగి అక్కడున్న నీళ్ల గ్లాస్ తీసుకుని ఒక గుక్కలో ఖాళీ చేశాడు. అప్పటికే మనోజ్ఞ కళ్ళు కన్నీటి చలమలయ్యాయి. అతని వైపు నిశ్చేష్టురాలై చూస్తోంది. ఆమె రియాక్షన్తో సంబంధం లేదన్నట్టుగా ఓ కన్ఫెషన్లా చెప్పుకుపోతున్నాడు. కానీ జేకే తల్లిదండ్రుల దగ్గర నుంచి కబురొచ్చింది. ఏ తల్లిదండ్రుల సంతోషం కోసం తాను అంత మెంటల్ టార్చర్ అనుభవించాడో వారు జేకే మరణంతో పూర్తిగా ఒంటరివారయ్యారు. వారి ఆస్తిపాస్తులన్నీ గుడికి, కేసు ఉన్న ప్రాజెక్టుకి ఇచ్చేయమన్నారు. వారు చెప్పినవన్నీ పూర్తి చేసి వారి కోరిక ప్రకారం వారిద్దరినీ అరుణాచలంలో ఆశ్రమంలో దిగబెట్టి నేను వారికి సేవకుడిగా ఉండిపోయాను. వారు నన్ను మరో కొడుకు అనుకుంటున్నారు. నేను వారికి దాసుడిని అనుకుంటున్నాను. ఈ వయసులో ఆ వృద్ధులకి జరిగిన విషయాలేవి తెలపలేను. అందుకే వారికే నా జీవితాన్ని సమర్పించేశాను. జేకేకి నేను చెల్లించగల ప్రాయశ్చిత్తం అదే అనుకున్నాను. 4 ఏళ్లుగా అలాగే ఉన్నాను. పర్ణశాలను ఓ హాస్పిటల్గా మార్చాలన్న వారి కోరిక విని ఆ విషయం మాట్లాడడానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆనందని కలిశానమ్మా. మీ పెళ్లి గురించి తెలుసుకున్నాను. ఇంకేదో చెప్పబోతూ మనోజ్ఞ వైపు చూసి ఆగిపోయాడు. టేబుల్ మీద తలా నుంచి వెక్కి వెక్కి ఏడుస్తున్నామే. మౌనంగా కొద్దిసేపు ఆమెని రోదించనిచ్చాడు. కాసేపటి తర్వాత నెమ్మదిగా అన్నాడు. ఏంటమ్మా ఇది పిచ్చిపిల్ల? జరిగింది తెలిస్తే జేకే హంతకుడిక లేడని, ముఖ్యంగా నీకు తెలియాలని, నీ నుంచి సాధ్యమైతే ఓ చిన్న క్షమాపణ పొందాలని వచ్చానే గాని నీ గుండెలో గాయం మళ్ళీ రేపడానికి కాదమ్మా. అలా బాధపడకు. నీ బాధకి మరోసారి కారణమైతే ఆ జేకే నన్ను మరణించాక కూడా క్షమించడు తల్లి. ప్లీజ్ ఊరుకో. మెల్లగా తలెత్తింది. కన్నీళ్ల మధ్య అతనికి చేతులు జోడించింది. లేదు పాణిగారు, మీరు ఏ గాయాన్ని రేపలేదు. నిజానికి నా గుండెల్లో ఏళ్ల నుంచి మండుతున్న మంటని చల్లార్చారు. భరద్వాజ మరణానికి కారణమైన వ్యక్తి ఎవరో తెలిసి ఎవరికీ చెప్పలేక, అతన్ని శిక్షింపజేయలేక, నా భరద్వాజను అంత దారుణంగా హత్య చేసిన వాడు హాయిగా తిరుగుతుంటే నేనెలా చేతులు ముడుచుకుని ఉన్నాననే నిస్సహాయతతో బతకలేక, చావలేక నరకం అనిపిస్తున్నాను పాణిగారు. మీరు మీరు చేసింది తప్పు ఒప్పో నాకు తెలీదు. కానీ నాకు మాత్రం చాలా గొప్ప సాయం చేశారు. నాకు మనశ్శాంతినిచ్చారు. క్షమాపణ ఏంటి పాణిగారు? మీరు నాకు జన్మనిచ్చిన తండ్రితో సమానం సార్. తండ్రితో సమానం. మరో జన్మనిచ్చిన తండ్రి మీరు. ఏడ్చేసిందామె. మనోజ్ఞ కదిలిపోయాడు ఆమె మాటలకి.
వారిద్దరి కలల పందిరి కూల్చేసిన కటికవాడు తను. అలాంటి తనని ద్వేషించాల్సిన స్థానంలో క్షమించిన ఆమె సున్నితత్వానికి చెలించిపోయాడు. చాలు భగవాన్, ఈ జన్మకిది చాలు. మనసులోనే దేవుడికి నమస్సులందించాడు. కాసేపటికి తేరుకుందామే. నేను మీకొకటి చెప్పాలి పాణిగారు. ఆయనకిచ్చిన మాట కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. తడబడింది. నాకు తెలుసు. భరద్వాజ చనిపోయిన 4 నెలలకే నువ్వు పెళ్లి చేసుకున్నావంటే దాని వెనక కారణం ఆయనే అని అంత మాత్రమైతే ఊహించగలను చెప్పాడతను. ఆయన కోసం చేసే అతిపెద్ద నివాళి అదే అని భావించాను. కాని నీ సాహసం ముందు నా నిర్ణయం ఎంత మామూలుదో తెలుస్తుంది అంది నెమ్మదిగా. చాలా డంగా తిప్పాడతను. లేదు తల్లి, నేనే సాహసం చేయలేదు. నా పాపాన్ని మరో పాపం చేసి కడుక్కున్నానంతే. కాని నువ్వు జేకే ఇచ్చిన మాట కోసం వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఎంత మదన పడుంటావో, ఎంత నలిగిపోయి ఉంటావో నేను ఊహించగలను. కారణాలు ఏవైనా ఇక అవన్నీ తెరమరుగు చెయ్యమ్మా. ఇప్పుడు నీ మనసు శాంతించింది కదా, మరి ఇకనైనా సంతోషంగా ఉండాలి నువ్వు అన్నాడు మృదువుగా. మౌనంగా తలదించుకుని అరచేతుల వంక చూసుకుంది. తాను ఎందుకు ఆనందనే పెళ్లి చేసుకుందో, వెంటనే ఇంత దూరం వేరే దేశం ఎందుకొచ్చేసిందో అతను ఊహించగలడని ఆమెకు తెలుసు. నెమ్మదిగా లేచి నిలబడ్డాడతను. వెళుతున్నాను మనోజ్ఞ. నేను నీ తండ్రితో సమానమని చెప్పి నాకెంతో ఊరటనిచ్చావు. ఆ మాట నిజమైతే అతి చనువు తీసుకుంటున్నాననుకోకపోతే ఓ మాట చెప్పనమ్మా? అయ్యో, ఎంత మాట, చెప్పండి చొప్పున లేస్తూ అన్నాడు. అతను నీ సుఖమే కోరుకున్నాడమ్మా ఇప్పుడు. అందుకే నిన్ను నీ ప్రేమని యాక్సెప్ట్ చేయడానికి అన్ని రోజులు తీసుకున్నాడు. జేకే గురించి బాగా తెలిసిన వ్యక్తిగా చెప్పట్లేదు. అతని చివరి డైరీ చదివిన వ్యక్తిగా చెప్తున్నాను. జేకే కోరుకుంది నువ్వు పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు మనోజ్ఞ. అది మాత్రమే కాదు. మెడలో తాళి, పాపిట్లో కుంకుమ, కాళ్ళకి మెట్టెలు, ఇవి కాదు నీ పెళ్ళంటే అతని దృష్టిలో. నువ్వు, నీ భర్త, పిల్ల, పాపలు, ఓ పరిపూర్ణమైన జీవితం, నీ సుఖం, సంతోషం, అది అతను కోరుకుంది. సాధ్యమైతే భరద్వాజని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తిగా అతని కోరిక తీర్చు. అతనికి శాంతినివ్వు. ఇది అతని గుర్తుగా నీ కోసం ఉంటాను మరి చెప్పేసి ఆమె జవాబు కోసం చూడకుండా జేకే డైరీ అక్కడుంచి బయటికి దారి తీశాడతను. నెమ్మదిగా టాక్సీలో చేరి తలుపు మూస్తుండగా లీలగా వినిపించింది ఆమె పిలుపు. పాణిగారు వడివడిగా వచ్చి టాక్సీ విండోలోంచి అతని వైపు చూస్తూ చెప్పింది. రేపే ఇండియా తిరిగి వెళతాను. భరద్వాజ కోరిక తీరుతుంది పాణిగారు, తీరుస్తాను. అది సంతోషంగా. ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఉంటారు. ఉంచుతాను. తడికళ్లతో చెప్పి వెనుతిరిగింది. ఓ చిన్న పరిచయం బంధమై, అనుబంధమై, చివరకో గుండెలో నిక్షిప్తమై శాశ్వతంగా నిలిచిపోయింది. ఓ జ్ఞాపకమై. ఇంతటితో మనసు మాట వినదు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.